హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంటకి ఈరోజు ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటా అనుకుంటున్నారా? ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి ఈరోజు మీ ఇంటి వంటలో రెండు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని తయారు చేసి చూపించబోతున్నారు. సో ఇంతకీ ఆ గెస్ట్ ఎవరా అనే కదా మీరు ఆలోచిస్తుంది. షిరిడి సాయి జీవితం ఆధారంగా వస్తున్న షిరిడి సాయి కథ అనే సీరియల్లో సాయిబాబాగా యాక్ట్ చేస్తూ మీ ఆదరాభిమానాలను చెరుగున్న జి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఆ రెండు రెసిపీస్ని మనకు చేసి చూపించబోతున్నారు. ఇంతకీ వారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు మిమ్మల్ని బాబాగా పిలవాలా లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు లాగానే పిలవాలా? నేను శ్రీనివాస్ రెడ్డి గెటప్లోనే వచ్చానండి, కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అనే పిలవండి, బాబా అనొద్దు. అంటే 2 years నుంచి బాబాగా ప్రేక్షకులు మిమ్మల్ని చూసి ఎక్కువ మిమ్మల్ని అలాగే ఊహించుకుంటూ నేను కూడా మిమ్మల్ని బాబాలాగే ఫీల్ అవుతున్నాను. ఆ గెటప్ మీకు బాగా సూట్ అయింది కూడా. ఓ థ్యాంక్ యూ. గత 2 సంవత్సరాలుగా నన్ను బాబాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదములు. అలాగే 7 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న మీ ఇంటి వంట ప్రోగ్రాంలో నేను పాల్గొంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్ గా మీ ఇంటి వంటకి చాలా మంది గెస్ట్లు వస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తారు. అంటే మీరు కూడా రెగ్యులర్ గా ఇంట్లో చూస్తూ ఉంటారు? చూస్తుంటాను. నేను మా మిస్సెస్ ఇద్దరం చూస్తుంటాం. ఎందుకంటే కొత్త వంటలని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏమైనా తెలుసుకుందాం అనే ఐడియాతో చూస్తూ ఉంటాను నేను. ఎలా అనిపించింది? బాబాగా 2 years నుంచి చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా అనిపించాయి? చాలా అద్భుతం అండి ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక దేవుడి గెటప్ నాకు రావడం అనేది మామూలు విషయం కాదు. అది నార్మల్ క్యారెక్టర్స్ అయితే మనం చాలా చేసాం, నార్మల్ క్యారెక్టర్లు చాలా చేసాం. కాకపోతే ఏంటంటే ఒక దేవుడి క్యారెక్టర్లో మనం చేయడం అనేది చాలా ఎక్స్పీరియన్స్. అది కాకపోతే ఏంటంటే స్పెషల్ గా కేరింగ్ తీసుకున్నారా? యాక్టింగ్ స్పెషల్ గా చాలా తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ లో సెలక్షన్ కి వెళ్ళాను నేను. అంటే నేను సెలక్షన్ కి వెళ్దామని వెళ్ళలేదు, ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు, ఆయన్ని కలుద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడ స్క్రీన్ టెస్ట్లు జరుగుతుంటే ఆయన చేయడానికి వచ్చిన అతను నాకు బాగా తెలిసిన అతను, నండూరు విజయ్ గారు అని, కేవిశ్వనాథ్ గారి దగ్గర కోడేటర్ గారు. ఆయన దగ్గరికి వెళ్తే సరే ఇలా జరుగుతామని రాసిను అంటే సరే వెళ్ళానండి. వెళ్ళి చూస్తుంటే అక్కడ వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. మధ్య బ్రేక్ టైంలో కూర్చుంటే ఆయన సార్ పిలిచారనమాట. ఇలాగ సరే అందరికి వేసాం కదా, మన శ్రీనివాస్ రెడ్డి కూడా వేసి చూడండి ఒకసారి అని చెప్తే చూశారండి. చూడంగానే వాళ్ళకి బాబా ఉన్నట్టు అనిపించినట్లే నన్ను ఓకే చేశారనమాట. ఆ క్యారెక్టర్ కి చాలా సైలెంట్ గా ఉండాలి, అవును, చాలా అంటే సెంటిమెంట్ గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఫేస్ కూడా అలాగే చాలా సైలెంట్ గా అనిపిస్తుంది, స్మూత్ గా. సో మరి చాలా ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి, అవి మాట్లాడుకుంటూ ముందు వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏ వంట చేయబోతున్నారు? కుబేర లడ్డు. కుబేర లడ్డు మరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, తప్పకుండా. ముడి పెసలు, బెల్లం, అటుకులు, జీడిపప్పు తురుము, ఎలాచీ పౌడరు, స్వీట్ బూందీ, నెయ్యి, బాదం పౌడరు. సో ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి అసలు? ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైనా వంటకి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇందులో గ్లాస్ వాటర్ వేయాలి. ఓకే, సరిపోతుంది. దీనిలో ముందుగా బెల్లం వేయాలండి. మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా వంటలు? అవునండి, కొంచెం తిప్పున్నా. సో మీరు యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారండి? మీకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే? చిన్నప్పటి నుంచి అసలు సినిమా ఫీల్డ్ అంటే మనకి పెద్దగా తెలియదు, కానీ సినిమాలు బాగా చూసేవాడిని. మధ్యలో హైదరాబాద్ వచ్చి ఇలా ఆర్టిస్టుల వాళ్ళని చూడటం వల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. సినిమా ఫీల్డ్ లో చేయాలి అది అని చెప్పి ఇంట్రెస్ట్ కలిగింది. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఇంతకు ముందు? ఎవరు లేరండి. ఎవరు లేరు. ఒకసారి మూత పెడితే త్వరగా అవుతుంది. ఎంతసేపు పాకం ఏమైనా రావాలా? ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచాలండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ కుబేర్ లడ్డు? నేను అంటే మా ఇంట్లో మా మిస్సెస్ వీళ్ళు చేస్తుంటారు కదండి, వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. మీ మిస్సెస్ కి బాగా హెల్ప్ చేస్తారా ఇంట్లో వంట? ఎప్పుడు అనండి, మనకు కుదరదు కదా షూటింగ్లకి అలా వెళ్తా ఉంటాం. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మటుకి కొంచెం హెల్ప్ చేస్తాను. కిడ్స్ ఎవరైనా పిల్లలు? ఏం లేదు. ఇంకా లేదు. ఓకే. సో అయితే మీ మిస్సెస్ కి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, మీకు హడావుడిగా వెళ్తున్నప్పుడు తను బాగా హెల్ప్ చేస్తారా? బాగా. నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు మటుకు అన్ని అరేంజ్ చేసి పెడతాను. మీరు అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ ప్లేస్ గుంటూరు అండి. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి మన దూరదర్శన్ సీరియల్ చేశాను. ఫస్ట్ నీలి మేఘాలలో అని చెప్పి ఒక సీరియల్, రూపాదేవి గారు వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ అండి అది. దానిలో రూపాదేవి గారు దానికి కూడా ఇలా స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాను. వెళ్తే మేడం గారు చూసి ఓకే చేశారు. దానిలో మేడం గారి కొడుకు క్యారెక్టర్ అనమాట. అది ఫస్ట్ క్యారెక్టరే బాగా, అది తాగుబోతు క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్ అన్నమాట. సో తాగుబోతు అనగానే బాగా ఇంకా ఎక్కువ ఓవర్గా చేయాల్సి ఉంటుంది కదా, 1 by 1 చేస్తూ అలా చేస్తూ ఈ మధ్యలో సాయిబాబా క్యారెక్టర్ అనేది చాలా సింపుల్ ఏమి కాదు, చాలా కష్టపడాల్సింది కూడా. ఎందుకంటే దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ లోనే చేయాలి. అలా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు అనమాట. ఆ లిమిట్ అలా చేసుకుంటూ వెళ్తా ఉంటే నా క్యారెక్టర్ మనం పండించగలం. చాలా మంది అభిమానులు సొంతం చేసుకున్నారు ఆ క్యారెక్టర్ తో. మీకు బాగా ఇప్పటి వరకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ఆ సీరియల్ చేస్తున్నప్పుడు? ఉందండి, తప్పకుండా. అది మట్టికి చెన్నైలో షూటింగ్ జరిగేదండి. చెన్నైలో షూటింగ్ జరిగేటప్పుడు సెట్ లోకి ఫస్ట్ ఆ రోజే షూటింగ్కి వెళ్ళాం అన్నమాట. సెట్ లోకి అంతకుముందు బయట
చేసాము. ఆ సెట్ లోకి ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆ సీన్ కూడా దానికి అలా కలిసి వచ్చిందండి. ఫస్ట్ బాబా సిరిడి గ్రామానికి వస్తాయండి. సిరిడి గ్రామానికి ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినప్పుడు అలా భూమిని అలా తాకి అలా గుండెలకు అద్దుకోవాలండి. అద్దుకుని అల్లా మాలిక్ అనాలి. అలా అని ఇలా అనేటప్పుడు అలా చెయ్యి అలా అతుక్కుపోయిందండి. గుండెకి అతుక్కుపోయి ఒళ్ళు అలా జలతరిచ్చిందండి. అప్పుడు అనిపించింది దేవుడు ఉన్నాడు కంపల్సరీ. అప్పుడు దాకా దేవుడు నమ్మేవాడిని, కానీ దేవుడు ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. గ్రేట్ అండి, నిజంగా హార్ట్ టచింగ్ కదా. సో మీరు కూడా చాలా ఎక్కువ ఫీల్ అయి చేస్తున్నారు అని అర్థం అవుతుంది. సో ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలంటే అంతే ఆధ్యాత్మిక కూడా లోపల ఉండాలి, ఆధ్యాత్మికంగా కూడా మీరు. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అనేది ఏమైనా ఉన్నాయా? అంటే మాక్సిమం చేశాను దేవుడి క్యారెక్టర్ మాక్సిమం. ఇప్పుడు మన తిరుపతి వెళ్ళారనుకోండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సీడీలు అమ్ముతుంటారండి. ఆ సీడీలు అన్నింటిలో నేనే చేశాను. వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చాలా ఇంకా మీకు చాలా మంది మిమ్మల్ని వెంకటేశ్వర స్వామిగా చూస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దామండి. సో పాకం దగ్గర పడినట్టుంది కదండి. అవునండి. నెక్స్ట్ యాడ్ చేయాల్సిన యాడ్ చేసి ఇచ్చా. తర్వాత ముడిపెసలు అండి. ముడిపెసలు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచానండి. ముందుగా బాయిల్ చేసుకున్నారు ముడిపెసలు. సో కుబేర లడ్డు పేరే కాదు, రెసిపీ కూడా కొంచెం వెరైటీగానే ఉంది. ఇంకా అండి, ఇంతకు ముందు మీరు ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చాక వచ్చింది యాక్టింగ్ మీద అన్నారు. అంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? చదువుకునేటప్పుడు పాన్ షాప్ పెట్టానండి. పాన్ షాప్ పెట్టి పాన్ షాప్ మీద కొంత అమౌంట్ సంపాదించాను అనమాట. సో స్టడీస్ తో పాటుగా ఇన్కమ్ కూడా కావాలనా? ఎందుకంటే కొంచెం అంటే మధ్యతరగతి కుటుంబాలు అంటే అలానే ఉంటాయి కదా, దాని గురించి అని చెప్పి మాదేంటంటే హిందూ కాలేజ్ హాఫ్ డేనే ఉంటుంది. హాఫ్ డేమో లేడీస్, హాఫ్ డేమో జెంట్స్ ఉంటారు. ఆ డబ్బులు ఏం చేసాను, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేశాను. డిస్ట్రిబ్యూషన్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ లో కొంత అమౌంట్ పోయింది. అంటే నా అమౌంట్ సినిమా ఫీల్డ్ లో పోయింది. కాబట్టి నేను సినిమా ఫీల్డ్ లో సంపాదించాలని చెప్పి సినిమా ఫీల్డ్ కి. డబ్బులు ఉన్నా పోయినా పేరు మాత్రం పోదు. సో అది అలా ఎప్పటికీ ఉండిపోతుంది లైఫ్ లో. సరే అండి, దీని తర్వాత మనం అటుకులు వేద్దామండి. వీటిని ఆల్రెడీ నానబెట్టే ఉంచాం అనమాట. ముందే నానబెట్టుకున్నారు. ఇప్పుడు దీని తర్వాత బూందీ వేద్దామండి. ఇది స్వీట్ బూందీ అండి. స్వీట్ బూందీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదండి. బూందీ చేయడం కూడా వచ్చా? బూందీ చాలా సింపుల్ కదండి. తర్వాత ఇది జీడిపప్పు తురుము, ఇది కాజు తురుము. తర్వాత బాదం తురుము అండి. ఇది సో డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవును. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎలాచీ పౌడర్ అండి. సో స్వీట్ అనగానే ఏ స్వీట్ అయినా ఎలాచి పౌడర్ వేస్తే ఇంకా ఫైనల్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, ఫుల్ఫిల్ అయినట్టు. అంటే కొంచెం మగ్గనిచ్చి నెయ్యి వేసేస్తే. మూత ఏమైనా పెట్టమంటారా? కొంచెం 1 మినిట్ మగ్గిపోయినాక నెయ్యి వేస్తే మాక్సిమం అయిపోయినట్టే. సరే. సో నెయ్యి కూడా వేసాము. ఇంకా అండి, మ్యారేజ్ ఎలా జరిగింది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. అయిపోయింది సార్. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అలా ఆరనిచ్చి ముద్దలు చేసేసుకుంటే కుబేర లడ్డు తయారైపోయినట్టే. సో చల్లారిపోయినట్టుంది కదండి. అవునండి, చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని ముద్దలుగా చేసుకోవాలి. హెల్త్ కి సంబంధించి అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి. ఆయిల్ కూడా లేదు, ఆయిల్ లేకుండా. సో మమ్మీ దగ్గర ఎక్కువ వంట నేర్చుకున్నారా, మీ మిసెస్ దగ్గర ఎక్కువ నేర్చుకున్నారా? ఎక్కువ మమ్మీ దగ్గరేనండి. చిన్నప్పుడు మమ్మీ మేము వంటలు చేస్తా ఉంటే పక్కన కూర్చునేవాడి అనమాట. సో మీరు ఎంతమంది అండి ఇంట్లో పిల్లలు? అక్క, అన్నయ్య ఎవరైనా ఉన్నారా? అవునండి, మా అన్నయ్య ఫస్ట్, తర్వాత మా అక్కయ్య, తర్వాత ముగ్గురు, ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల అన్నమాట. సో కుబేర లడ్డు అయిపోయిందండి. ఓకే అండి, అయిపోయింది. కుబేర లడ్డు రెడీ అయిపోయిందండి. సో కుబేర లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా? కుబేర లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి పెసలు, అటుకులు, బెల్లం, నెయ్యి, స్వీట్ బూందీ, జీడిపప్పు తురుము, బాదం పప్పు తురుము, ఎలాచి పౌడర్. కుబేర లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు వాటర్ పోసి బెల్లం కూడా వేసుకుని ముదురుపాకం వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన ముడి పెసలు, నీళ్లల్లో నానబెట్టుకున్న అటుకులు, స్వీట్ బూందీ, జీడిపప్పు తురుము, బాదం తురుము, ఎలాచి పౌడర్ వేసి చివరిగా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని బాల్స్ లా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కుబేర లడ్డు టేస్ట్ చేయడానికి రెడీ.